అయినా వీటన్నిటిని అంత సీరియస్గా తీసుకోక్కర్లేదురా. అదేంట్రా, బైబిల్ ఒక విషయం తప్పు అని చెప్పిన తర్వాత కూడా చేస్తే నరకానికి వెళ్తాం, సీరియస్గా తీసుకునక్కర్లేదంటావేంటి? నువ్వు బైబిల్లో బేసిక్స్ మాట్లాడుతున్నావు. డీప్గా స్టడీ చేస్తే నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది. నువ్వేం స్టడీ చేసావేంటి? రక్షణ అనేది ఎటర్నల్ రా. ఒక్కసారి బాప్తిసం పొందితే పరలోకం కన్ఫర్మ్ అయినట్లే. అలాగైతే ఎన్ని పాపాలైనా చేయొచ్చా అని అడగచ్చు. చేయకూడదు. పాపం చేసినా పరలోకం వెళ్తామన్నప్పుడు చేయడం మానేయడం ఎందుకు? బాప్తిసం పొందిన తర్వాత కూడా పాపాలు చేస్తే భూమి మీద ఉండగా కొన్ని శ్రమలు వస్తాయి. దేవుడికి మనకి మధ్య కొంత గ్యాప్ వస్తుంది. కొన్ని భయాలు బాధలు మన లైఫ్లోకి వస్తాయి. అయినా అవి కొంతకాలమే ఉంటాయి. కాబట్టి క్రైస్తవులు పాపాన్ని అంత సీరియస్గా తీసుకోక్కర్లేదు. ఒకసారి బాప్తిసం పొందితే అతను ఎలా జీవించినా తీర్పులోకి రాడంటావు. అంతే మరి. బైబిల్ని పైపైన కాక లోతుగా స్టడీ చేస్తే వచ్చే సారాంశం అదే. సారాంశం అదే అయితే దానికి వాక్యాధారాలు ఉండాలి కదా. ఉన్నాయి కాబట్టే ఇంచుమించు అన్ని క్రిస్టియన్ కంట్రీల్లో ఇదే డాక్టర్ని నమ్ముతారు. వాళ్ళురా క్రీస్తులో నిజమైన స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న వాళ్ళు. మనలాంటి ఆఫ్ నాలెడ్జ్ బోధకులంతా అది పాపం ఇది పాపం అని బోధిస్తూ క్రైస్తవులందరినీ భయంతో బ్రతికేలా చేస్తున్నారు. మన వాళ్ళు ఈ విషయంలో ఎడ్యుకేట్ చేయాలరా. ముందు నన్ను ఎడ్యుకేట్ చేయరా ఈ విషయంలో. బాప్తిసం పొందిన తర్వాత కూడా ఎలా జీవించినా పరలోకం వెళ్తామని ఏ వాక్యాల ఆధారంగా చెప్తున్నావు? రోమా 8:1 చాలదేంట్రా? క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. క్రైస్తవులందరూ క్రీస్తునందు ఉన్నవారే కాబట్టి ఏ శిక్ష లేదు. క్రీస్తునందు ఉండడం అంటే ఏంట్రా? ఆయన నమ్మి బాప్తిసం పొందడమే. ఆహా, ఒకసారి యోహాన్ రాసిన మొదటి పత్రిక 2:6 3:6 చదవరా. ఆయన యందు నిలిచున్నవాడనని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే తానును నడుచుకునే బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకునుచున్నాము. ఆయన యందు నిలిచి ఉండేవాడు ఎవడనూ పాపం చేయుడు. క్రీస్తునందు ఉండడం అంటే ఆయనలా పాపం చేయకుండా జీవించడంరా. బాప్తిసం పొందడం కాదు.